లోకేష్ని సీఎం చేయబోతున్నారు తొందరలో. పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ పాలిటిక్స్కి వెళ్తారు, లోకేష్ సీఎం అవుతారని ఒక టాక్ నడుస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది మరి? నేను ఉప ప్రధానిగా మన చంద్రబాబు గారు కనుక వెళ్తే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అవ్వాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు చూసిన డిజాస్టర్ దేశం మొత్తం ఒక 10x స్కోప్ వేసి చూస్తే అర్థమవుతుంది. ఇన్ని ఓకే. రోజులు నేను విజన్ నేను చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో ఏం చేస్తారు వదిలేసి 2046 అండి. అప్పుడు నేను బతుకుంటాను సస్తాను నాకు ఎందుకయ్యా అప్పటిది. ఇప్పుడు తిండి లేకపోతే అప్పుడు సంపంగి నేను కొనిస్తాను అంటున్నాడు ఈయన. ఎట్లా నడుస్తుందండి? అవ్వాలి. ఐ రియల్లీ ఫీల్ అయితేనే ఫస్ట్ ఓకే. ఆఫ్ ఆల్ స్టేట్ కి కొంచెం ఊరట కలుగుతుంది. సెకండ్ థింగ్, ఓకే. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో చీఫ్ మినిస్టర్ అవుదాం అనుకుంటున్నారు. నన్ను అడిగితే అగైన్ నా పర్సనల్ ఒపీనియన్, ఒక చీఫ్ మినిస్టర్ షుడ్ బి ఏ లీడర్. ఏమంటారు, నేను రెడ్ బుక్ పెడతానంటే నడవదండి. ఒక చీఫ్ మినిస్టర్ ఒక పోస్ట్ కి అందరూ నా పిల్లలే, మా ఫ్యామిలీ అనుకోవాలి. అంతే తప్పితే నాకు ఓటేయలేదు కదా నిన్ను హింసిస్తాను, వాళ్ళకి పనులు చేయకండి, ఇది నడవదు. ఇఫ్ నా కనుక క్యాలిబర్ పడుతూ ఉంటే నేను ఇంటర్వ్యూ చేసి జాబ్కి వెళ్ళాలనుకుంటాను, కానీ డబ్బులు ఇచ్చి బ్యాక్ డోర్లో వెళ్ళాలని అనుకోను. ఇది కూడా ఓకే. అంతే. ఎలక్షన్ ఫేస్ చేసి గెలిచి అప్పుడు సీఎం అయితే నేను అప్రిషియేట్ చేసి అప్లాజ్ చేస్తాం, చప్పట్లు కొడతాం, రైట్. సార్ మీరు సూపర్ సార్ అని. ఇప్పుడు అయ్యారనుకోండి, ఇట్ ఈస్ ఇట్ విల్ సెండ్ ఏ వెరీ బ్యాడ్ మెసేజ్. అంటే మేనేజ్మెంట్ కోట. అవ్వలేదనా, లేకపోతే ఆయన కాన్ఫిడెన్స్ లేదనా, లేకపోతే అసలు ఇక ఈ టర్మ్ తర్వాత మేము ఓడిపోతే మాకు అసలు పొలిటికల్ కెరియరే లేదు, ఎంజాయ్ చేసేద్దాం ఇప్పుడే అనా, ఓకే. ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఐఎమ్ టెలింగ్ యూ, పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ బికమ్ పొలిటికల్ జోకర్. ఓకే. ఆయనే వస్తాడు, వస్తాడు, ఎవ్వరేమనరు. నాకు నిఘా వర్గాలు చెవులో చెప్పాయంటారు. ఎవరు సార్ ఆ నిఘా వర్గాలు? మీకే వచ్చి చెవులు ఎందుకు చెప్తారు, సీఎంకి ఎందుకు చెప్పరు అనుకుంటే తెలియదు, ఎటు పోతారో తెలియదు. 30,000 మంది వెళ్ళిపోయినారు, కనిపించట్లేదు, నేను హెలికాప్టర్ వేసి తెప్పిస్తాను నేను గనకైతే డీజీతో మీటింగ్ పెట్టన్నారు. మరి లాస్ట్ 2 years లో క్లోజ్ టు 20,000 అమ్మాయిలు మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. మరి ఎంతమందిని తీసుకొచ్చారు, ఎన్ని హెలికాప్టర్లు పంపించారు చెప్పాలి. అవును. పంపించలేరు, ఎందుకంటే బిజీ ఉన్నారు సార్ మాదాపూర్ లో. నిన్న రైట్. ఏదో సినిమాకి ప్రమోషన్లు కూడా ఈవెంట్. చేసుకుంటున్నారు. అవునవును. ఏం సినిమా అండి అది? ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్. 2000 ఐ థింక్ ఎలక్షన్ గెలవక ముందు దాకా కూడా సిగ్గుపడుతున్నా నేను ఈ మాట చెప్పుకోవడానికి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ని నేను, గెలవాలని కోరుకున్నాను కూడా. ఆయన చెప్పిన మాటలు చెగువీర, మతాలు లేని రాజకీయాలు తీసుకొస్తాను, తల తీసే చట్టాలు తీసుకొస్తాను అన్నాడు. అయ్యో నిజమే ఏమో అనుకున్నా. చూస్తే మొత్తం 360 degrees చేంజ్ అయిపోయి, మొత్తం ఓకే. అసలు అరవ శ్రీధర్ దాంట్లో అయితే ఒక మాట అడుగుతాండి, ఎమ్మెల్యే అనే పర్సన్ కి ఎంత పవర్ ఉంటది? ఆ పర్సన్ ని ఆయన కింద ఏదో చిన్న జాబ్ చేసే అమ్మాయి బెదిరించగలుగుతుందా? అదే. చిన్న లాజిక్. బెదిరించిందని ఆమె అవును. మీదనే వాళ్ళ మదర్ వచ్చి కేసు పెట్టినారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మదర్ నిద్రపోతుంటారా ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు? ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్ లోనే ఎన్ని స్టూపిడ్ థింగ్స్ ఉన్నాయంటే అవును. ఆవిడే చెప్తుంది, ఈమె మా ఇంటికి వచ్చేది అంటది. ఎందుకు వచ్చిందమ్మా మీ ఇంటికి అర్ధరాత్రి 2 గంటలకి? అప్పుడేం చేస్తున్నారు? రాకుండా చేసుకోవాల్సింది కదా, లేకపోతే మీ అబ్బాయిని రూమ్ లో పెట్టి లాకర్లో పెట్టి తాళం వేసుకోవాల్సింది కదా. వీళ్ళందరూ అన్ని బయటపడేదాకా మొత్తం అందరు రాజులే, దొరలే. బయటపడంగానే మేమంతా విక్టిమ్స్ అండి. విక్టిమ్స్, వాళ్ళు విక్టిమ్స్ అయిపోతారు. విక్టిమ్స్ ని మాత్రం దారుణంగా వాళ్ళు సోషల్ మీడియాతో ఇక మాటల్లో చెప్పలేను. అంత ఎందుకండి, రజనీ గారిని ఎన్ని మాటలు అనిపించారు, ఆవిడ చేసిన తప్పేం చెప్పండి? యాజ్ ఏ లాయర్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారం అలా అలా ఇంటి మీద కళ్ళం తప్పు అన్నది, అది తప్ప అండి? ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఏడుస్తున్నారు. అవును. ఎంత దారుణం! ఆ టైంలో మన హోమ్ మినిస్టర్ గారు ఆడుకుంటున్నారు, ఇట్లా డాన్స్లు వేసుకుంటున్నారు. రైట్. ఒకటి, ఇప్పుడు సమావేశాలు అయిపోయిన తర్వాత వీళ్ళేదో ఆట తీరు కోసం సేద తీరు కోసం చేసుకుంటున్నారు, చేసుకోండి. అది అంత మీరు ఒక స్టేచర్ లో ఉన్నోళ్ళు అలాంటి, ఇప్పుడు నాబోటోళ్ళని చేయాలన్నా కూడా ఇఫ్ యూ అబ్జర్వ్, మేము కొంచెం ఆలోచిస్తాం. అలాంటిది మీరు ఒక పొజిషన్ లో ఉండి అలా చేయనీకి మీకు కొంచెమన్నా అసలు రిఫ్లెక్ట్ అవ్వడానికి మీకు ప్రాబ్లం అవుతుందా, లేకపోతే మీ పిఆర్ మేనేజ్మెంట్ సరదాగా ఉండమని చెప్తుందో మాకు అర్థమైతలేదు. బట్ ఓకే. నేనైతే క్లియర్ కట్ గా చెప్తా, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు అన్ని గమనిస్తున్నారు, గమనించట్లేదు, కళ్ళు మూసుకొని పిల్లి పాలు దాగి నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్నట్టు వాళ్ళు అనుకుంటే మాత్రం నడవదు. అన్ని గమనిస్తున్నా, ప్రతిదీ. ఎట్లా అంటే, ఇవాళ బిఆర్ నాయుడు దగ్గర నిరసన చేయడానికి ఆడవాళ్ళు వెళ్తే
ఉమ్, అసలు ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడానికి ఎవరండి వాళ్ళు? అవును. బిఆర్ నాయుడు గారి అభిమానులంట. ఆయన అభిమానులు హైదరాబాద్ లో కదా ఉంటది. ఆడేం ఉమ్, చేస్తున్నారు తిరుపతిలో? ఉమ్, ఇంజురీస్ ఉన్నాయి ఇక్కడ పెదాల మీద, అక్కడంతా. ఎట్లా ఆడవాళ్ళు మీరు ఎట్లా ఇంజూర్ చేస్తారు? ఎవరిచ్చారు? ఉమ్, పోనీ వాళ్ళు కేసులు పెట్టడానికి వెళ్తే తీసుకోరు. అవును. ఎందుకు తీసుకోరంటే హోమ్ మినిస్టర్ గారు చెప్పినారు. హోమ్ ఉమ్, మినిస్టర్ గారు ఎందుకు చెప్పారంటే తెలియదు. అసలు ఓకే. హోమ్ మినిస్టర్ గారు చిన్న పాప చనిపోతే ఉమ్, ఆ ఇన్సిడెంట్ లో నేను చాలా బాధపడ్డాను ఆ పాప విషయంలో. ఎందుకంటే ఆ అమ్మాయికి అసలు ఎంత చిన్న పిల్లండి, అసలు ఏంటో కూడా తెలియని అలాంటి అమ్మాయిని మన హోమ్ మినిస్టర్ గారు వచ్చి కొంచెం ఒక్క ఎంపతి సింపతి అసలు ఏమన్నా కనిపించాయండి? నవ్వుకుంటూ వచ్చారు. ఆయన ఉమ్, డ్రగ్స్ తీసుకున్నాడు ఆ మత్తులో. మేడం మీరు ఉమ్, హోమ్ మినిస్టర్ గారు కొంచెం, అసలు ఆవిడ హోమ్ మినిస్టర్ అయింది వచ్చి డ్రగ్స్ తీసుకున్న మత్తులు అని చెప్పడానికి కొంచెమన్నా ఆలోచించాలి. దాని తర్వాత అది అయిపోయింది. ఆ ప్రెస్ మీట్ తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉన్నదన్నమాట. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయిపోయింది. 10 సెకండ్లలో మేడం గారు ప్రెస్ మీట్ పెట్టారు, అనితమ్మ ఉమ్, గారు. ఎందుకు పెట్టారా అని నేనేమనుకున్నా అంటే, ప్రెస్ మీట్ స్టార్ట్ అవ్వకముందు అయ్యో మేడం గారు ఇప్పుడు ఆ గంజాయి ముఠాను పట్టుకున్నారేమో, పెద్ద ఉమ్, సర్చ్ వారెంట్లు తెచ్చి సెర్చ్ చేసేసి పెద్ద ఆపరేషన్ చేసి పట్టేసుకున్నారేమో, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని వెయిట్ చేశాను. తీరా చూస్తే హెరిటేజ్ గురించి మాట్లాడారు. అసలు ఉమ్, నేను షాక్ అయినా. ఏమన్నా కొత్త పోస్ట్ అస్తారాకి ఏమన్నా వాళ్ళ కొడుకు ఎండి అయినప్పుడు మేడం గారు కూడా హెరిటేజ్ కి ఉమ్, ఏమన్నా ఎండి అయిపోయినారా సడన్ గా అని అనుకున్నాను. ఓకే. ఉమ్, ఆవిడ మినిమం బాధ్యత. లేడీ హోమ్ మినిస్టర్ అండి, అవును. ఉమ్, చదువుకున్నారు. కొంచెమైనా ఎంపతి, మీరు ఏమి అద్భుతాలు చేయక్కర్లేదు. ఉమ్, ఎంపథెటిక్ గా ఉండండి. జరిగే వాటిని జరగకుండా చూసుకోండి. అంటే మీరు జనాలకి లేదా రాష్ట్ర ప్రజలకు కన్వే చేసేది ఏంటి? పోలీస్ పీపుల్ ఇన్ఎఫిషియెంట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారా? ఉమ్, ఇన్ఎఫిషియెంట్ లాగే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు తిరుపతిలో 10 మంది చనిపోయినారు. అక్కడ ఎస్పీని సస్పెండ్ చేసినారో ట్రాన్స్ఫర్ చేసినారు. బట్ ఉమ్, యాజ్ ఆన్ మీరు వెళ్ళి చూస్తే అదే ఎస్పీ మళ్ళీ ఉన్నాడు అక్కడ. ఎట్లా వచ్చాడండి ఓకే. అంత ఈజీగా? ఉమ్, 10 మంది ఉమ్, చనిపోయాక కూడా సేమ్ ఎస్పీ. ఉమ్, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటది కదా. అవునవును. మీరు సస్పెండ్ అంటే యాక్షన్స్ ఓన్లీ షోకే, ఉమ్, బ్యాక్గ్రౌండ్ లో జనాలు మర్చిపోతారు కదా. ఎందుకంటే అవును. సింహాచలం ఇన్సిడెంట్ అయ్యి ఇది మర్చిపోయినారు కదా. మళ్ళీ ఆ ఉమ్, పర్సన్ ఇక్కడికి బ్యాక్ వచ్చేసాడు. ఓకే. ఉమ్, ఇంకొకటి మొన్న ఆ రథోత్సవంలో తొక్కిసలాట ఉమ్, మీద వెళ్ళి చనిపోయినారు. ఉమ్, ఏం ఉమ్, చేస్తున్నారండి పోలీసులు? నాకు అర్థమైతలేదు. వాళ్ళకి ఉమ్, ఇన్ఫర్మేషన్ ఉంటది కదా, ఇంత బందోబస్తు అవును. అని ఉంటది కదా. మీ ఉమ్, చేతులు దాటి ఎందుకు పోతుంది? మీకు ఫోర్స్ తక్కువ అవుతుందా, లేకపోతే ఫోర్స్ మన మంత్రులకి సెక్యూరిటీలో బిజీగా ఉన్నారా, లేకపోతే మీరేమన్నా ఆపరేషన్లు చేస్తున్నారా డ్రగ్స్ వాటిని అరికట్టడానికి, లేకపోతే ఎక్కడన్నా షీ టీములు లెక్క మీరేమన్నా పని చేస్తున్నారా అమ్మాయిల్ని కాపాడడానికి? ఎక్కడికక్కడ ప్రతి ఒక్కటి ఫెయిల్యూరే. ఓవరాల్ గా చెప్పాలంటే నేను అడ్మినిస్ట్రేటర్ కింగ్ కాదు కదా, ఉమ్, కింగ్ లో కే కూడా రీచ్ అవ్వట్లేదు. ఓకే. అంత రైట్. దారుణంగా ఉంది. అయితే ఇందాక మీరు చెప్తూ ఒక విషయం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా, నేను గతంలో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉండేవాళ్ళని అని చెప్పారు మీరు. అంటే అంతలాగా ఒకరిని అభిమానించి ఇప్పుడు అనవసరంగా అభిమానించాను, సిగ్గుపడుతున్నా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ కారణం? అంటే ఏదైనా శాచురేషన్ పాయింట్ ఉంటుంది కదా, అలా మీకు ఏ రీజన్తో మీరు అంతగా వెక్స్ అయిపోయారు పవన్ కళ్యాణ్ పైన? సార్ పార్టీ పెట్టినప్పుడు ఫౌండేషన్ రోజు 7 సిద్ధాంతాలు మాట్లాడారు సార్. ఆ 7 సిద్ధాంతాలని నేను నమ్మాను, నిజం అనుకున్నాను. గెలిచే గెలిస్తే మారుస్తారేమో అన్న ఒక ఉద్దేశం. ఇప్పటికి 24 క్లోజ్ టు 2 ఇయర్స్ అవుతుంది. అవును. ఏమన్నా వాటిల్లో ఒక్కటైనా నాకు సాచురేషన్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే సుగాలి ప్రీతి కేసు సార్. ఉమ్, సుగాలి రాగానే నా ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి అన్నారు. నమ్మాము, ఉమ్, ఎందుకంటే ఇట్లా ఊగిపోతూ మొత్తం సినిమా యాక్షన్లు చేసినారు. ఉమ్, నమ్మాను అభిమాని ఉమ్, కాబట్టి, అబ్బా సార్ మీరు సార్ యాక్షన్ సార్ సూపర్ సార్ అనుకున్నాను. ఇప్పుడు ఉమ్, చూస్తే ఆవిడకి హెల్ప్ చేయడం వదిలేసి ఆవిడ్ని రివర్స్ అటాక్ చేశారండి. నువ్వు ఉమ్, కుంటిదానివి, వికలాంగురాలివి. అది అది ఇట్స్ ఎ సాచురేషన్ పాయింట్ ఫర్ మీ. మీరు ఓకే. పవర్ లో ఉమ్, ఉండొచ్చు, కానీ మీరు ఉమ్, ఆ అమ్మాయి 14 ఏళ్ల సుగాలి ప్రీతి దళితురాలని ఆయన మాట్లాడిన ఎగ్జాక్ట్ మాటలేదు. అది మీరు ఉమ్, పునాదిగా వేసుకొని గెలిచిన తర్వాత ఈ రోజు వాళ్ళ అమ్మని, ఈ రోజు కూడా ఆవిడ పోరాడేది ఏంటి? నాకు ఉమ్, న్యాయం చేయండి అని. మీరు పవర్ లోకి వచ్చి ఇన్ని నెలలు అవుతుంది. మీరు అనుకుంటే జరగదా? ఒక ఉమ్, జెన్యున్ మాట అడుగుతానండి, ఆయన అనుకుంటే జరగదా? వాళ్ళ అంతే అన్న కదా. ఎమ్మెల్సీ తెచ్చుకోగలిగిన పవర్ ఉన్నప్పుడు ఒక ఉమ్, ఆడపిల్లకి న్యాయం చేయలే పవర్ ఉండదంటే మీరు, నేను నమ్మనండి. ఆయన అవును. చేయొద్దనుకున్నాడు, గెలవడానికి వాడుకున్నాడు అని నేను ఉమ్, ఫీల్ అయ్యాను కాబట్టి ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను సిగ్గుపడ్డాను. ఓకే. ఉమ్, ఎందుకురా చ్చే ఇట్లాంటి వాళ్ళనా సపోర్ట్ చేసి? ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా నేను మాట్లాడున్నాను. ఐ ఉమ్, స్టిల్ హ్యావ్ ది వీడియోస్.
ఓకే. అలా ఉమ్, మాట్లాడుకుంటూ ఉంటే గెలిచేవాడే కాదు కదా. అసలు కులాలకి అతీతంగా రాజకీయం చేస్తామన్నాడండి. ఉమ్, వచ్చి ఉమ్, ఉమ్, ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ హిందూ అంటున్నాడు. ఉమ్, ఎట్లా? ఫస్ట్ ఉమ్, ఆఫ్ ఆల్ ఈ లడ్డు విషయం మొత్తంలో నేను ఒకటే అడగదలుచుకున్నా. ఆంధ్ర రాష్ట్రం ఉమ్, సీఎం లేకపోతే డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఉమ్, ఉమ్, మీరు ఫ్యామిలీకి హెడ్ లాగా, మన ఫ్యామిలీలో మన అక్కో చెల్లో అమ్మో తప్పు చేశారండి మీరే మీ ఫ్యామిలీలో, ఉమ్, మీ నాన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్తాడా? నీకే రెండు తగిలిచ్చి అవును. సక్క చేస్తాడా? ఉమ్, ఒక ఎగ్జాక్ట్. ఏది జరగలేదని అనుకుందాం. వాళ్ళు అనుకున్నట్టు జరిగినా కూడా వాళ్ళు ఏం చేయాలి? అక్కడికక్కడ యాక్షన్ తీసుకొని లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. అదొదిలేసి నేను మాల వేసుకుంటాను, ప్రాయశ్చిత మాల, నేను మెట్లు కింద నుంచి పైకి గడుగుతాను. ఉమ్, ఏందండి ఇవన్నీ? మీరు ఉమ్. డిప్యూటీ సీఎం అనుకుంటున్నారా లేకపోతే జబర్దస్త్ లో ఆర్టిస్టులు అనుకుంటున్నారా? ఆర్టిస్టులు వచ్చి చెప్పే కదా ఎట్టపోయినారో ఆర్టిస్టులు అందరు మహానుభావులు. ఓకే. కానీ అదే ఉమ్, చెప్తున్నా కదా, ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఉమ్, క్వశ్చన్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ జనాలు, ఓకే. అప్పుడు కానీ సిగ్గురాదు. అయితే అయితే అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు మీరు ఇందాక చెప్పిన 7 సిద్ధాంతాలు, కొన్ని సిద్ధాంతాలు చెప్పారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో చాలా డైలాగులు చెప్పారు, చాలా మాటలు చెప్పారు. చెగువీరా వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టింగ్ ఆ. ఫర్ మీ. ఆ చెగువీరాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ, ప్రశ్నిస్తాను అన్నాడు. ఆయన అవునవును. అసలు ప్రశ్న అనే ఛానల్ మీదనే కేసులు వేస్తున్నాడు. రైట్. అయితే అయితే ఇక్కడ నా క్వశ్చన్ అదే, ఒకప్పుడు ఇలా ఉన్న పవన్ కళ్యాణ్ అధికారం వచ్చిన తర్వాత మారిపోయారా, లేకపోతే ఆ ముందు నటించారా? నా ఒపీనియన్ అయితే నటించారండి అని. అధికారం ఓకే. వచ్చాక మారిపోయేది ఏముంటదండి? ఎందుకు మారిపోవాలండి? మిమ్మల్ని జనాలు గెలిపించారు, ఎవరు గెలిపియలేదు. మీ కోట్లు ఉమ్, జనాలే కదా వేసింది. ఉమ్, ఉమ్, ఈవీఎం ట్యాంపరింగ్ ఇవన్నీ అంటున్నారు, అవన్నీ నేను నమ్మట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే అది అట్లా జరిగింది అంటే మన వ్యవస్థే ఇక దారుణం అయిపోయిందని అర్థం. అవును. ఓట్లు వేసే కదా గెలిపించారు. మరి మీరు ఉమ్, వాళ్ళకి అకౌంటబుల్ గా ఉండాలా లేకపోతే ఉమ్, నోట్లకు అకౌంటబుల్ గా ఉండాలా? ఉమ్, ఓకే. ఆయన నటించారన్నది నా పర్సనల్ ఒపీనియన్. నేను దాన్ని గట్టిగా నమ్ముతాను. ఆయన సిద్ధాంతాలను నేను ఎంత గట్టిగా నమ్మి ఆయన కోసం మాట్లాడాను. ఇప్పుడు కూడా ఉమ్, ఆయన నటించాడు అన్నదాన్ని నేను అంతే గట్టిగా నమ్ముతున్నాను. అందుకే మాట్లాడుతున్నాను. ఓకే. ఉమ్, చెగువీర ఆయనకి నేను 1,00,000 ఉమ్, పుస్తకాలు చదివాను. చెగువీర ఒక కొటేషన్ ఆయనకి చెప్పాలని నేను అనుకుంటున్నా ఈ సందర్భంగా. ఏంటంటే, ఎప్పుడైనా సరే చెగువీర చెప్పింది, మనము తప్పు జరుగుతున్నప్పుడు దాని గురించి ఆపకపోవడం కూడా తప్పే. ఎన్ని తప్పులు ఎగ్జాక్ట్లీ. జరుగుతున్నాయండి ఆయన సరౌండింగ్ లో. ఉమ్, అసలు ఋషికొండ ప్యాలెస్ గురించి ఎన్ని మాట్లాడి, ఎలక్షన్ గెలవంగానే ఆ ఉమ్, రోజు మొత్తం 5 ఛానళ్లలో ఆ ప్యాలెస్ చూపించారు. ఐఎమ్ టెలింగ్ యూ అవును. యాజ్ ఆన్ టుడే. అది నిజంగా ఎవరు నన్ను ఏమన్నా అనుకుని ఐ డోంట్ కేర్. నాకు మాత్రం అనిపించింది ఇట్స్ ఎన్ అసెట్ ఫర్ ది గవర్నమెంట్ అండి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి దాన్ని మరి రాసి అన్న ఆయనకి పాపం అవును. రాసిచ్చేయండి కదా. ఉమ్, ఉమ్, అది ఉమ్, కాదు, అది గవర్నమెంట్. ఉమ్, అంతే. మీరు ఒక్క 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 కన్స్ట్రక్షన్ చూపించండి ఇంక్లూడింగ్ అమరావతిలో నాకు వాళ్ళు చేసింది. ఉమ్, అవును. అక్కడికి వెళ్ళి ఏదో పెచ్చులు ఊడిపోయినాయి అంట. ఉమ్, అది సమస్య సార్? పెచ్చులు ఊడిపోయింది అన్నది ఆయన ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు ఇచ్చి టైం ఇచ్చి మాట్లాడడం ఆ సమస్య? అదా ఉమ్, సమస్య? రాష్ట్రంలో ఉన్న సమస్యల సమస్య. ఉమ్, ఇంకా దారుణమైంది ఒకటి చెప్తాను. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నారు. ఉమ్, అసలు అది ఏ ఏ ధైర్యంతో చెప్తున్నారో, లేకపోతే అయిపోయిందిలే ఇక నేను ఒక సినిమా కొట్టేశాను కదా అన్నట్టు, ఒక ఎలక్షన్ కొట్టేశానని. వాళ్ళ ఉమ్, అల్లుడు ఎవరో ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ అన్నాడు. మరి ఇప్పుడు ఎటుపోయినాడు? ఏ అవును. సేఫ్ హ్యాండ్స్? ఉమ్, చిన్నపిల్లకి ఇన్సిడెంట్ జరిగింది కదా, వాళ్ళ ఉమ్, ఫ్రెండ్ ఉమ్, ఎవరో అమ్మాయికి ఆన్లైన్ లో ఒక అతను తప్పుగా వీడియో చేశాడు, పోర్ట్రేట్ చేసి మాట్లాడారని యాక్షన్ తీసుకున్నాడు. సూపర్, ఐ అప్రిషియేట్ ఇట్. మరి ఇక్కడ అంత చిన్న పిల్లకి జరిగినప్పుడు మరి ఉమ్, ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ అన్నతను ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అసలు ఆ సేఫ్ హ్యాండ్స్ ఆ హ్యాండ్స్ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? చూసారా ఉమ్, మీరు పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయి విషయంలో ఏమన్నా సంతాపం ప్రకటించడం, లేదా ఒక చిన్న ట్వీట్ అవును. ఎందుకు చేయట్లేదు అసలు ఇవన్నీ? అసలు రీసెంట్ గా బిఆర్ నటించాడు నాయుడు అంశం కాబట్టి. పైన కావచ్చు, బిఆర్ నాయుడు అంశం పైన, మన అరవ శ్రీ అంశం పైన, అసలు వీటేటి పైన కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు. అసలు ఆయన చెప్తున్నాను కదా, 360 డిగ్రీస్ చేంజ్. ఉమ్. ఒకటండి, ఇప్పుడు తిరుపతిలో చాలా మంది వెళ్తుంటారు, అదే అదే చాలా అహం, మంది నేను అంటున్నా అదే డిక్లరేషన్ ఇందాక ఇస్తారు. నేను అడుగుతున్నాను, అదే చేంజా నటించాడా? చేంజ్ అయితే మరి నటించడం ఉండదు కదా. నటించాడు అని నేను ఎందుకు నమ్ముతున్నానో చెప్తాను. నేను నమ్మిన దానికి ఇప్పుడు నేను మీరు చాలా మంది డిక్లరేషన్లు ఇచ్చి, నేనేమి ఉమ్, ఐఎమ్ హిందూ బట్ స్టిల్ చెప్తున్నా, చాలా మంది డిక్లరేషన్లు ఇచ్చి వెళ్తారు. ఎంతమంది ఉమ్, డిక్లరేషన్లు బయటకు వస్తున్నాయి? ఎంతమంది ఆన్ కెమెరా రికార్డ్ అవుతున్నాయండి? అవును. మైనర్ పిల్లల్ని, చిన్న ఉమ్, పిల్లల్ని, ఆఖరికి ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా రాజకీయాలకు వాడుతున్నారు. ఉమ్, వాడకమే అది. ఓకే. ఉమ్, నువ్వు చేస్తున్నావు అండి, ఇప్పుడు నువ్వు ఒక మంచి చేస్తున్నావు, ఉమ్, దానికి నీ కెమెరాలు, దాని మీద సైన్లు, జూమ్లు ఎందుకు అవసరమా? ఉమ్, నీ బాధ్యత నువ్వు చేయొచ్చు కదా, అవును. రెస్పాన్సిబిలిటీ. ఉమ్, అంతే. అది లేదు. ఆ,
ఓకే. ఏమంటారు మైనర్ సుగాలి ప్రీతిని వాడుకున్నాడు, ఇంట్లో ఉన్న ఉమ్, ఆడపిల్లని వాడుకున్నాడు, చిన్న ఉమ్, పెద్ద ఏమీ తేడా లేదు. ఆయన ఉమ్, ఏమంటారు ఇంట్లో ఉన్న ఆడపిల్లలకే న్యాయం చేయలేకపోతున్నాడు, ఇక బయట ఆడపిల్లలకి ఏం చేస్తారు. వాళ్ళ ఓకే. పార్టీలో ఉమ్, శ్రీకాళహస్తిలో ఒక లీడర్ కి అన్యాయం కోట జరిగితే వినుత. ఉమ్, నో సైలెన్స్, ఆయన ఉమ్, మొత్తం సైలెన్సే. రజనీ అవును. గారికి ఇష్యూ అయితే నాయిస్ ఉమ్, లేదు. వీళ్ళందరూ ఆయన అవును. కోసం నిలబడ్డ ఆడపిల్లలండి. మా లాంటి వాళ్ళని వదిలేయండి, మేమంటే ఉమ్, ఎక్కడో సోషల్ మీడియాలో మాట్లాడడం, నీ కోసం ఉమ్, ఆన్ గ్రౌండ్ లో పనిచేసి నిలబడ్డారు వాళ్ళు. వాళ్ళకేం న్యాయం చేశారు? అవును. డెఫినెట్ గా నేను ఉమ్, బలంగా నమ్మేది ఆయన నటించాడు. ఎందుకంటే నటన ఓకే. బై బర్త్ ఉమ్, వచ్చింది ఆయనకి. అసలు ఆయన పేరు పవన్ కళ్యాణే కాదు, కళ్యాణ్ ఉమ్, కుమార్ ఆయన పేరు, వాళ్ళ అమ్మగారు అవును. చెప్పింది. ఉమ్, 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 పేర్లు అవును. మార్చుకున్నాడు, ఏమంటారు ఊర్లు మారుస్తాడు, పుట్టిన స్థలాలు మారుస్తాడు. ఏంది? ఉమ్, ఉమ్, అటు పోతాడు తమిళ్, ఉమ్. వాయించి వదిలిపెట్టారు వాళ్ళు. వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను ఇక్కడే పుట్టానంటే, బీహార్కి వెళ్తాడు, అక్కడే ఉమ్, పుట్టానంటాడు. ఇన్ని దిగలు ఉమ్, పుడతాడా ఒక మనిషి అన్నోడికి? ఉమ్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఎక్కడ పుట్టారో. ఇప్పుడు మా బోటోళ్ళకి అవునవునవును. ఉమ్, ఎందుకు సిగ్గుపడుతున్నా అంటే, ఇవన్నీ నేను ఉమ్, చూస్తున్నాను. ఉమ్. అభిమానించినప్పుడు అవతల వాళ్ళు నన్ను ఎవరైనా ఏడిపించినప్పుడు లేదా క్వశ్చన్ చేసినప్పుడు ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. మొహం ఎగ్జాక్ట్లీ. ఏడబెట్టుకోవాలి, ఏం చెప్పాలి సమాధానం? ఉమ్. మా పరువు రైట్. పోతుంది ఇక్కడ అభిమానించినందుకు. ఏం ఓకే. చేస్తారు? ఉమ్, అందుకే ఉమ్, నాయన నీకో దండం స్వామి, నీ వల్ల నాకున్న ప్రాబ్లమ్స్ మాకు చాలు, మళ్ళీ నీ వల్ల నేను ఎక్కడ రోజు. ఉమ్. ఆడపిల్లల విషయంలో ఇస్ ది పీక్ పాయింట్ ఫర్ మీ అండి. ఆవిడని ఓకే. అంత దారుణంగా మాట్లాడి ఉండకూడదు, మాట్లాడిచ్చుండకూడదు. రైట్ అండి, రైట్. ఫైనల్గా అంటే మీరే చెప్తున్నారు ఇందాక మాట్లాడుతూ, గతంలో ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు కులాల గురించి చర్చ ఉండేది కానీ మతాల గురించి ఎప్పుడు చర్చ లేదు. అంతమంది ఎవరు పరిపాలించినా మతాలపైన ఎప్పుడు చర్చ లేదు అన్న ఏపీలో ఈసారి ఎన్నడూ లేని విధంగా ప్రతిసారి ప్రతి అంశం గురించి, ఏ అంశం గురించి అన్న మీరు మాట్లాడినా అది చివరికి మతం దగ్గరికే పోతుంది. డైరెక్ట్గా మండలి చైర్మన్నే మతం ఆపాదించి మాట్లాడారు. ఇదంతా అంటే ఓట్ల కోసం టీడీపీ ఆడుతున్న గేమా, లేకపోతే బీజేపీ చేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే మన సనాతని ధర్మ పరిరక్షకుడే ఉన్న ఇలాంటి మత రాజకీయాలని రేపి ఆ ఓట్ల ద్వారా మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది అనుకోవాలి? ఎందుకు ఏపీలో ఇలాంటి మతాలు గొడవలు వస్తున్నాయి రెగ్యులర్గా ఈ మధ్య? మతం అనేది అసలు రాకూడదండి. వస్తే ఏమైతుంది అనేది ఎగ్జాంపుల్ పాకిస్తాన్. ఉమ్, వాళ్ళు ఓన్లీ మతము ఇండియా మీద హేట్రెడ్ తోనే బతుకుతారు. మన అవును. రాష్ట్రంలో కూడా లేదు, చాలా అవును. బాగున్నది. ఉమ్, టీడీపీ వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు చాలా బాగా కొన్ని చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు అవును. చేయలేకపోతున్నారు, ఎందుకు? మతాన్ని ముందు పెట్టారు. ఇది ఉమ్, ఏమంటారంటే భస్మాసురుడు తన చేయి మీద తనే పెట్టుకొని కాలిపోయిన పరిస్థితి వీళ్ళది ఇప్పుడు. మతం అనేది వెరీ సెన్సిటివ్. అందులో మనలాంటి ఆంధ్ర రాష్ట్రంలో మనం అసలు మతం కులం ఇవి చూడమండి. అవునవును. అలాంటిది ఇప్పుడు మీరు మత రాజకీయాలంటే మేము డైజెస్ట్ చేసుకోము, మేము తీసుకోము. ఉమ్, చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు, ఎవరు కూడా ఎక్కించుకోరు. ఉమ్, గ్రౌండ్ అవును. లెవెల్ వేరు, వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ లో పిఆర్, నాకు తెలిసి ఇది స్ట్రాటజిక్ గా వాళ్ళ దగ్గర ఉన్న పిఆర్ టీం చెప్పుండొచ్చు. మీరు ఓకే. మొత్తం మతాన్ని వేసేసుకోండి, ఈ ఒక్క ఉమ్, పార్టీ బీజేపీ వాళ్ళు కదా ఎట్లా గెలుస్తున్నారు, అటు మీరు ఉమ్, కూడా ఉమ్, గెలిచేస్తారు అని. అట్లా ఓకే. ఉండదండి. ఉమ్, ఉమ్, అటంటే ఉమ్, ఎడ్యుకేషన్ పర్సంటేజ్ తక్కువ, ఉమ్, జనాలు ఉమ్. ఏమంటారు కొంచెం ఆ, కంపారిటివ్లీ అవేర్నెస్ ఉండదు ఇంటెలిజెన్స్ తక్కువ, కొంచెం. ఇవన్నీ ఉంటాయి ఉమ్, కాబట్టి వేస్తారు. మన లాంటి వాళ్ళు ఏమండి, మన స్టేట్ లో ఎడ్యుకేషన్ లెవెల్ చాలా బాగుంటది. ఉమ్, సౌత్ స్టేట్స్ ఆర్ రియల్లీ స్మార్ట్ పీపుల్. మీరు ఓకే. ఎక్కడికన్నా వెళ్ళి చూసుకుంటే సౌత్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. ఇప్పుడు ఉమ్, మీరు వచ్చి కులము మతము అంటే ప్రాబ్లం వాళ్ళకే. ఉమ్, లడ్డు ఇన్సిడెంట్ ఈజ్ అన్నెసెసరీ, అండ్ అది ఎగ్జాక్ట్లీ. అసలు ఇది రిపేర్ చేయలేరు కూడా. ఉమ్, ఇట్స్ ఎ బిగ్ డ్యామేజ్, అండ్ అది 10 స్టెప్స్ బ్యాక్వర్డ్ అక్కడ ఉన్న పార్టీలందరికీ. ఓకే. ఇన్ని ఉమ్, మాట్లాడుతున్నారు కదా, ఉమ్, దీంట్లోనే బీజేపీ వాళ్ళు హిందూవాది గట్టిగా. అవును. వాళ్ళల్లో మన పిఎం గారు ఎందుకు లడ్డు గురించి మాట్లాడలేదు, లేకపోతే పెద్ద పెద్ద మినిస్టర్లు ఎందుకు మాట్లాడలేదు? ఉమ్, దే నో అవును. దిస్ ఈజ్ జస్ట్ ఏ గేమ్ అని. ఓకే. వచ్చి ఉమ్, ఎందుకు నేను చేతులు ఎందుకు కాల్చుకోవాలి అని. ఉమ్, వీళ్ళు కూడా అంతే. ఈ టర్మ్ గనక ఈ మతం కులం ఇప్పటికైనా వీళ్ళు ఆపకపోతే మాత్రం ఆ మతాలు కులాలు ఓట్లలోనే పోతారు. రైట్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి గారు, ఉంటాను.